రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు వెలవెలపోయిన ప్రాజెక్టులు క్రమంగా జలకళను సంతరించుకుంటా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరానికి 4 దశాబ్దాల పాటు మంచినీటిని అందించిన మంజీరా ప్రాజెక్టు క్రమంగా జలకళను సంతరించుకుంటా ఉంది. ఇక సింగూరు, మంజీరా జలాశయాలకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో మంజీరా నదిలో క్రమంగా ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టులో కూడా క్రమంగా ఫ్లడ్ పెరుగుతూ ఉంది. అయితే సింగూరు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు. అయితే ప్రస్తుతం కేవలం ఒక 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే దాదాపుగా డెడ్ స్టోరేజీకి సమీపంలో ఉంది. హైదరాబాద్కి ఇప్పటికే తాగునీటి అవసరాలకి తీరుస్తూ ఉంది. ఒకవైపు కృష్ణానది నుంచి, గోదావరి నుంచి హైదరాబాద్కు తాగునీరు సప్లై చేస్తున్నా హైదరాబాద్, సికింద్రాబాద్ మహానగరాల్లో 1 కోటి మందికి పైగా జనాభా పరిశ్రమ అవసరాలు తీర్చేందుకు అన్ని వైపుల నుంచి తాగునీటిని సప్లై చేస్తూ ఉన్నారు. ఇక అత్యవసర పంపింగ్ కూడా సిద్ధం చేసి మంజీరా బ్యారేజీ నుంచి తాగునీటి అవసరాలని తీరుస్తూ ఉన్నారు. మంజీరా ప్రాజెక్టుకి ఫ్లడ్ రాబోయే 24 అవర్స్లో క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఎల్నినో ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి వరద చేరింది లేదు. తాజాగా వస్తున్న వర్షాల వల్ల మంజీరాకి క్రమంగా వరద పెరుగుతూ ఉంది. తాజాగా 1800 క్యూసెక్ల ఫ్లడ్ మంజీరాకు చేరుతూ ఉంది. ఇది రాబోయే 4-5 రోజుల్లో 6000 క్యూసెక్లకు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో క్యాచ్మెంట్ ఏరియాలో, మంజీరా నది క్యాచ్మెంట్ ఏరియాల్లో భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. వరద పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.